కోనసీమ అనగానే మనకు గుర్తొచ్చేది కొబ్బరికాయలు, కొబ్బరి బొండాలు, కొబ్బరి తోటలు. మరి అలాగే శ్రీకాకుళం అంటే జీడి మామిడి తోటలు. మరి కోనసీమల కొబ్బరికి, అలాగే శ్రీకాకుళం జీడి మామిడికి ఈ బడ్జెట్‌లో మంచి రోజులు వచ్చాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే కోనసీమ కొబ్బరికాయలకి, అలాగే జీడి మామిడి పంట పెంపుకు అవకాశాలు లభించేలా, వాటి వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి జరిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంది ఈ బడ్జెట్‌లో. అలాగే ఈ బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు కూడా జరుపుతోంది. కొబ్బరి వంగడాల విషయంలో అంటే కొబ్బరి మొక్కల్ని పాతేటప్పుడు వాటికి ఏంటంటే తీసుకోవాల్సిన విషయంలో మార్పులు తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ బడ్జెట్లో. దానికి ప్రత్యేకమైన కేటాయింపులు కూడా చేసింది. అలాగే జీడి మామిడి తోటల పెంపకం విషయంలో శ్రీకాకుళం ఏరియాలో ఇది ఎక్కువ పెంచుతారు కాబట్టి ఏంటంటే కొత్త విధానాలు తీసుకురావాలని, అంటే కొత్త వంగడాలు తీసుకురావాలని, కొత్త విధానాలు తీసుకొచ్చి దాన్ని ఏంటంటే అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రత్యేకమైన నిధులను కేటాయించి వారిని ప్రోత్సహించే దిశగా తీపి కబురే చెప్పిందని చెప్పవచ్చు. అలాగే ఏంటంటే కోస్తా తీరం వెంబడి కొబ్బరి తోటలు చాలా విస్తారంగా ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో వాటి అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను, అలాగే ఏంటంటే కొబ్బరి డెవలప్మెంట్ కారిడార్స్ అలాంటివి కూడా ఏర్పాటు చేస్తానన్నట్టుగా చెప్పింది ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం. అలాగే కోకో పంటను అభివృద్ధి చేయడం కోసం కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అలాగే అటు కేరళ ప్రాంతాల్లో కూడా కొబ్బరి తోటలకు ఇది చాలా వరకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఈ కొబ్బరి తోటలు, అలాగే జీడి మామిడి తోటల అభివృద్ధికి, కొత్త వంగడాల అభివృద్ధికి, వాటికి ఎక్కువ అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి ఈ బడ్జెట్లో ఏంటంటే ప్రత్యేకమైన కేటాయింపులు జరిపింది కేంద్ర ప్రభుత్వం.